హాయ్ అండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్‌ని హెల్తీగా, టేస్టీగా, షుగర్ లేకుండా, క్రీమ్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక బౌల్‌లో 1 కప్ వరకు మకానాను, అర కప్ వరకు సీడ్స్ తీసిన డేట్స్‌ను, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్‌ని, అలాగే 1 కప్ వరకు వేడి వేడి పాలను, కొద్దిగా కుంకుమ పువ్వును వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూడండి బాగా నానిపోయాయి. ఇలా నానిన సీడ్స్‌ని ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకొని, ఇదంతా కూడా వేసేసి కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ ఫైన్‌గా, స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్‌లోకి వేసుకొని 8 గంటల పాటు లేదా ఓవర్ నైట్ ఫ్రీజర్‌లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో ఉంచిన తర్వాత కొద్దిగా వాటర్‌లో డిప్ చేసి ఒక 5 సెకండ్స్ ఉంచేసి ఓపెన్ చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉండే హెల్తీ ఐస్ క్రీమ్ రెడీ. ఈ హెల్తీ ఐస్ క్రీమ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.